హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఏపీ ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి కాలేజ్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఏపీ ఎంసెట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే మీకు హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అవి క్లిక్ చేయగానే సబ్మిట్ చేశాక మనకి 3 ట్యాబ్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్. ఇక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేయండి. ఈ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు కాలేజ్, గ్రూప్ అండ్ ట్యూషన్ ఫీ అనేది చూపిస్తుంది. ఇవన్నీ మీరు క్లియర్గా చెక్ చేసుకొని ప్రింట్ తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ సెల్ఫ్ రిపోర్టింగ్. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ క్లిక్ చేయగానే ఇక్కడ సెల్ఫ్ జాయినింగ్ దగ్గర మీకు ఈ కాలేజ్ ఓకే అయితే కన్ఫర్మ్ చేయండి అని వస్తుంది. మీకు ఒకవేళ ఈ కాలేజ్ ఓకే అంటే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. దీన్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. టోటల్గా మీరు సెల్ఫ్ జాయినింగ్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 2 కాపీస్ అయితే అక్కడ సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేశాక 26th లోపు ఫిజికల్ రిపోర్ట్ అయితే చేయాలి. ఒకవేళ అలా చేయకోకుంటే సీట్ క్యాన్సిల్ అవుతుంది. క్లాసెస్ August 4న అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సీట్ అయితే అలాట్ అయింది, కానీ మాకు ఈ కాలేజ్ ఓకే కాదు అనేవాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయొచ్చు. లేదు అంటే మీరు అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సెకండ్ కౌన్సిలింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే అప్పుడు మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ క్యాన్సిల్ అయ్యి సెకండ్ కౌన్సిలింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో కాలేజ్ అలాట్ అవ్వకోకుంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తుంటారు కదా, ఆ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. Thanks for watching my video. If you have any doubts, you can ask. For more updates, please subscribe my channel.